అందరికి నమస్తే. చాయ్ బిస్కెట్లకు 8 కోట్ల రూపాయల ఖర్చు, 2 ఇయర్స్ టైం. ఇది మొత్తం సెక్రటేరియట్ మొత్తం కాదు, గవర్నమెంట్లో అయిన మొత్తం ఖర్చు కాదు, కేవలం సీఎం ఆఫీస్ 6th ఫ్లోర్లో ఉండే సీఎం ఆఫీస్ ఖర్చు ఇది. ఇక అది మొత్తం మళ్ళీ కింద 1st ఫ్లోరు, 2nd ఫ్లోరు, 3rd, 4th, 5th, మళ్ళీ పైన కొద్ది 7th, ఆ పైన కొద్ది ఇవి కాదు, ఓన్లీ 6th ఫ్లోర్ సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ ఖర్చు, చాయ్ బిస్కెట్ల ఖర్చు 8 కోట్లు అంట. ఇది ఇది ఎట్లా బయటపడదో తెలిస్తే ఒక పెద్ద పరిశాన్ ఉంది. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు కదా. కానీ కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వలేదు. ఆయన నిరసన తెలిపి నేను సప్లై చేయని ఆపేసాడు. అప్పుడు ఈ లెక్క బయటపడ్డది. డబ్బులు లేవు అనుకుంటా అప్పులు తీసుకొని భూములు అమ్మి అంతా రాష్ట్రాన్ని అప్లపాలు చేసి ఏం చేస్తున్నారు మరి? జనాలకి ఈయనకేమో పైసలు లేవు, ఎవ్వరికి ఈయనకే పైసలు లేవు, జనాలకి ఏ మాత్రం ఈయనకి పైసలు లేవు, రూపాయలు లేదు, కోసుక తిన్న రూపాయలు లేదు అంటాడు. కానీ వీళ్ళు తినడానికి మాత్రం పైసలు ఉన్నాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఈ వార్త చూసి కొంతసేపు పరిశాన్ అయినా. ఏముంటుంది, ఎంత ఛాయలు తాగితే ఎంత బిస్కెట్లు అయితే ఏమవుతుంది? రెగ్యులర్ పోసే క్యాటరింగ్ అని అయితే 10 రూపాయలకు ఛాయ్ పోస్తాడేమో, బయట 15 రూపాయలు ఉంటాయి. బయట 40 రూపాయలు టిఫిన్ ఉంటే రెగ్యులర్గా ఇచ్చుతైనా 10 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు ఇస్తాడేమో టిఫిన్. బిస్కెట్లు 20 రూపాయలకు 4-5 ఇచ్చేది ఉంటే అది నిలో 4 బిస్కెట్లు నేను చెప్పేది. ఇంకా మామూలు బిస్కెట్ అయితే 10కి 4 ఇస్తున్నారు, వీళ్ళకి 5 రూపాయలకే వస్తాయి. క్యాంటీన్ అయినా కదా, ఇవి పోయి డబ్బులు కొనుక్కొచ్చేది కాదు కదా. ఇవి 8 కోట్ల రూపాయలు అయినాయంట. ఈ లెక్కన 2 సంవత్సరాలకి 8 కోట్లు అంటే సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు. సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు అంటే నెలకు దగ్గర 30 లక్షల రూపాయలు. నవ్వొస్తుంది. 30 లక్షల రూపాయల దేనికోసం అంటే ఛాయ్ ఇస్తారంట, బిస్కెట్లు అంట, అదే టీలు టిఫిన్లు, తర్వాత కొంతమంది లంచ్ కూడా చేస్తారంట. దానిలో సాయంత్రం మళ్ళీ మిర్చీలు, వడలు, వడప్పలు ఇక ఉంటాయి కదా, మన తెలంగాణ ఫుడ్ ఉంటుందేమో మరి, అది మురుకులు, అవి ఇవి మొత్తం కలిసి నెలకు 30 లక్షలు, రోజుకు 1,00,000 రూపాయల ఖర్చు. రోజుకు 1,00,000 రూపాయల ఖర్చు మినిమం. నేను చెప్పేది ఇప్పుడు 4 కోట్ల సంవత్సరానికంటే నేను చెప్పే ఖర్చు మినిమం 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు రోజు ఖర్చు, సీఎం ఆఫీస్ ఖర్చు. దానిలో సిఎస్ ఉంటారంట, ఓఎస్డీ ఉంటారంట, ఎవరెవరు ఉంటారో దానిలో ఆఫీసర్స్ ఉంటారంట. ఎంతమంది ఉన్నా సరే, 100 మంది ఉంటారా, 1000 మంది ఉంటారా? 100 మంది ఉంటే 1000 మంది, 1,20,000 రూపాయలు రోజు ఖర్చు అంటే దానికి లెక్కేంది, పత్రం ఏంది, దాని కథ ఏంది? అసలు ఇది ప్రజల సొమ్ము పీక తింటారని చెప్పాలి. మళ్ళీ క్యాబినెట్ సమావేశాలు 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ సమావేశం పెట్టుడు, అవే నిర్ణయాలు, అదే మెట్రోకు ఇప్పటికి 4 సార్లు, అదే మూసీకి 4 సార్లు 5 సార్లు డబ్బులు కేటాయిస్తూ నిర్ణయాలు, అవే పొలిటికల్ నిర్ణయాలు, అవే పొలిటికల్ తీర్మానాలు. అంతకుమించి ఒక్క ప్రభుత్వ విధి విధానం మీద క్యాబినెట్ చర్చ జరగలే, అది జనాలకు అందలే. క్యాబినెట్ సమావేశం ఎవరి కోసం పెడతారు? జనాల కోసమే కదా పెట్టాల్సింది. క్యాబినెట్ సమావేశం రోజు 2 సార్లు ఛాయలు, 2 సార్లు బిస్కెట్లు, మరి స్పెషల్ బిస్కెట్లు ఏమైనా తెప్పిస్తారేమో, గోల్డ్ బిస్కెట్లు మంత్రుల కోసం అని, సీఎంకు మంత్రుల కోసం. వాళ్లకు దానికి ఇది అంతా ఖర్చు రోజుకు 1,20,000 రూపాయలు యావరేజ్గా ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. అది ఏమనాలి గవర్నమెంట్ను? ఇప్పుడు జనాలేమో పైసలు లేవు, అప్లపాలైనమని అడ్జస్ట్ కావాలని చెప్తారు. రేవంత్ రెడ్డి మొన్న చెప్పిండు కదా, ఇక నేనేం చేయలేను, అంతా అయిపోయింది, ఇంకా ఏదో సర్దుకుంటూ ఇంత దూరం వచ్చినా ఇంకేం చేయలేనని ఆయన చెప్పగానే చెప్పిండు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పిండు, నన్ను కోస్తే రూపాయి రాదు, ఏ పథకం ఆపి మీకు పైసలు ఇవ్వాలి, పథకం ఉంటే కదా ఆపి ఇయనికి, పథకాలు లేవు, పతాకాలు లేవు, 2 లేవు, అది ఆపినా వెళ్ళది. కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చాక కొత్తగా స్టార్ట్ చేసిన స్కీమ్స్ అరకొర స్కీమ్సే కదా, పెద్ద స్కీమ్స్, జనాల పెద్ద ఇంపాక్ట్ అయ్యే స్కీమ్స్ ఏం లేవు కదా, జనాలను కొంత వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మార్చే స్కీమ్స్ ఏం లేవు. పైనంగా జనాలను ఇంకా లోపలికి పోతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ కట్టదు గవర్నమెంట్. ఎవరు కట్టాలి? పిల్లల తల్లిదండ్రులు కట్టాలి. వాళ్ళకి 30,000, 35,000 వాళ్ళ ఫీజు 10,000 లోపు ర్యాంక్స్ ఉంటే ఫుల్ ఫీజు కట్టడానికి గవర్నమెంట్ దగ్గర దమ్ లేదు. మళ్ళీ దమ్ము లేని గవర్నమెంటు పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడానికి దమ్ము లేని గవర్నమెంటు ఛాయలకు, సమోసాలకు, టిఫిన్లకు మాత్రం దమ్ముందా? ఆరోగ్యశ్రీ కదా చూసినాం కదా నిన్నమొన్న, కొడంగల్ ఆయన 8 లక్షల రూపాయలు అయితే అపోలో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ రాదు అంటే ఆయన కేటీఆర్తో పని చేయించుకున్నాడు. ఇక ఇట్లాంటివి చాలా ఉన్నాయి, 1-2 కాదు. ఇప్పుడు ఏ స్కీమ్ కింద ఇప్పుడు అర్హులందరికీ కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, సగం మంది కోసిపడేసారు. సిలిండర్ 500 రూపాయలు అందరూ అనుకున్నారు, సిలిండర్లు 500 రూపాయలు అంటే ఇక మనం 500 రూపాయలు ఇచ్చేస్తే ఇక మిగతా వాళ్ళు ఎంత కట్టుకుంటారని.
కాదు మనం మొత్తం పెడితే వాళ్ళు ఇస్తారంట, అవి పడేది లేదు సజ్జ లేదు. మనం మొత్తం పెట్టుకుంటాం, అవి వచ్చి బ్యాంకులో పడాలి. అవి ఎవరికి పడతావో తెలియదు, ఎవరికి పడవో తెలియదు. ఇంక ఈ రెండే ఇంకా పెద్దగా చెప్పుకోదగ్గ స్కీమ్స్ ఏం లేవు. అంటే జనాలకి ఇయనికి ఏమీ లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీనికి పైసలు లేవు, 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, దానికి పైసలు లేవు. ఉద్యోగాలు భర్తీ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి నిరుద్యోగులను అట్లే వాళ్ళని ఇంకా చచ్చిపోయి మీరు మీ ఇష్టం ఏమైనా చేసుకోపోయి మీరు దానిలో బాయిలో దుంకినా నేను ఇంతే అన్నట్టుగా మాట్లాడి మొన్న రేవంత్ రెడ్డి. అది అంతే అయిపోయింది. ఇట్లా గవర్నమెంట్ జనాలకి ఇయనికే ఎక్కడ రూపాయి కూడా ఖర్చు పెడతలేదు. జనాల మీద ఖర్చు పెడతలేదు. సింపుల్గా జనాలకు స్కీమ్స్ రూపంలో ఖర్చు పెడతలేదు, డెవలప్మెంట్ రూపంలో ఖర్చు పెడతలేదు. లేకపోతే నేను విద్యాశాఖ మంత్రిని నా దగ్గర పెట్టుకున్న కావాలని నేను మొత్తం పిల్లలను ఎక్కడో తీసుకుపోతా, ప్రతి ఒక్కరు లాయర్ కావాలి, ఇంజనీర్ కావాలి అంటాడు కదా. ఇప్పుడు ఆ పిల్లలు కాలేజ్ జాయిన్ అయితే ఫీజు రింబర్స్మెంట్ ఇస్తే కట్టుకుంటారు. కట్టుకోకపోతే వాళ్ళందరూ పిల్లలు అక్కడి నుంచి డైవర్ట్ అయిపోయి మళ్ళీ ఏ సాధారణ డిగ్రీలో లేకపోతే తల్లిదండ్రులు అప్పులు చేసో కట్టుకోవాలి కాలేజీలలో. లేకపోతే పిల్లలు మీరన్న ఇంజనీర్లో, లాయర్లో, డాక్టర్లో చదివే అవకాశం లేకుండా పోతుంది. మరి దానికి పెట్టొచ్చు కదా పైసలు ఏందో. అది పెట్టుబడి ఏం కాదు కదా. ఇప్పుడు పిల్లల భవిష్యత్తుకు పెట్టేది పెట్టుబడి ఏం కాదు కదా. అది మన రాష్ట్ర భవిష్యత్తు అని మీరే చెప్తారు కదా. నువ్వు చెప్తలేను ఓయూలో జీతాలు లేవు, ఓయూలో జీతాలు లేవు, ప్రొఫెసర్స్కు జీతాలు లేవు, 3 నెలల నుంచి జీతాలు లేవంట. అప్పుడెప్పుడో పోయిన సంవత్సరం ఇదే టైంకి అనుకుంటా 1000 కోట్లు ఇస్తాను చెప్పి 1 రూపాయి ఇవ్వాలి. 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, 1వ తారీఖు అందరికి జీతాలు ఇవ్వాలన్నాడు రేవంత్ రెడ్డి. కొత్తగా టైంపాస్ మైక్ల ముందు అట్లా అరసాలన్నమాట. అరిస్తే అందరికి అర్థమవుతుంది. తర్వాత ఇచ్చిన రోజు ఎవరు చూస్తారు? అవుట్సోర్సింగ్ వాళ్ళకు చాలా డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులకు ఈ రోజు వరకు జీతాలు రాలేదు. ఇవాళ ఎంత తారీఖు? 7th. 1వ తారీఖు నాడు ఇవ్వాల్సిందే అని ఇట్లా అయిపోయి అన్నట్టు మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. తీరా చూస్తే వాళ్ళకి జీతాలు ఎప్పలాగానే పడుతున్నాయి. ఎప్పలాగానే ఇంకా చాలా డిపార్ట్మెంట్లో ఇంకా మళ్ళీ 15వ తారీఖు వస్తుందో 20వ తారీఖు వస్తుందో తెలియదు. పైసలు లేనప్పుడు అడ్జస్ట్ చేయడంలో తప్పేం లేదు. ఇక కంపల్సరీ 1వ తారీఖు ఇవ్వాలని నేను అంటలేను. సరే అప్పుడో ఇప్పుడో ఇస్తారు, కానీ మాటలు వేరు చేతలు వేరు. ఇట్లా వీళ్ళకి ఏనికి పైసలు లేవు, వాళ్ళకు ఛాయ్ బిస్కెళ్ళకి మాత్రం పైసలు ఉన్నాయా? అంత వృధా ఖర్చే కదా. హెలికాప్టర్లు, అడమైన హెలికాప్టర్లు వేసుకుని తిరుగుడు. ఒక హెలికాప్టర్ సరిపోదు, 2 హెలికాప్టర్లు తెచ్చుకున్నారు. ఒక క్యాంప్ ఆఫీస్ సరిపోదు, ప్రగతి భవన్ సరిపోదు, ప్రజాభవన్ సరిపోదు అని చెప్పి ఇంకోటి కట్టుకున్నారు. ఇట్లా చూస్తే మొత్తం ఈ తిండి కోసం మాత్రం వెరీ వెరీ స్పెషల్. అప్పుడు ఎప్పుడో మనమే వీడియో ఇచ్చినాం. వేములవాడ టెంపుల్ పోయి 100 మందికి ఎంత ఖర్చు అయింది? ప్లేట్కు 32,000 భోజనం ఆ రోజు తాజకృష్ణకి వెళ్ళి తెప్పించుకున్నారు. ఇట్లా మరి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? డబ్బులు లేనప్పుడు ఎవరికి డబ్బులు ఉండకూడదు కదా. జనాలకు పెట్టడానికి డబ్బులు ఉండకూడదు. పోనీ మీరేమైనా అప్పులు చేస్తలేరు, చేతులు కట్టుకుని కూర్చున్నారా? రేవంత్ అన్ని రివర్సే. నేను అప్పు చేసి పప్పు కూడు పెట్టను, అప్పు చేసి మనకు పప్పు కూడు కూడా పెడతలేడు, అప్పు చేసి వాళ్ళు బిర్యానీలు తింటున్నారు, అప్పులు చేస్తున్నారు. చూసినాం కదా, 4.5 లక్షల కోట్ల అప్పు. 4.5 లక్షల కోట్ల అప్పు అయిందండి ఇప్పటికి రౌండ్ ఫిగర్. మొన్న ఈ ఫైనాన్స్ అప్పుల మీద చర్చ జరిగినప్పుడు ఎవరు మినిస్టర్ చెప్తున్నాడు 4.5 లక్షల కోట్లు అయిందని. బట్టి విక్రమార్క చెప్పాడు. బట్టి విక్రమార్క వేరు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పింది మరి ఏమని అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమా? ప్రజల కోసమే వచ్చిన ప్రభుత్వమా? ప్రజల కోసమే నిర్ణయాలు తీసుకుంటుందా? ప్రజల కోసమే డబ్బులు ఖర్చు పెడుతున్నారా? ఏమర్థం చేసుకోవాలి? సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకునేది ఉంటే అదే ముఖ్యమంత్రి లేకపోతే అదే మినిస్టర్లు, ఆఫీసర్లు ఎవరైనా కావచ్చు, డైలీ 1,20,000 రూపాయల టీలు, టిఫిన్లు, భోజనాలు తింటారా? ఒక ఫ్లోర్, ఒక ఆఫీస్, సీఎం ఆఫీస్ ఓన్లీ నేను చెప్పేది, ఒక్క సీఎం ఆఫీస్. ఇంకా మిగతా అందరికీ మరి వాళ్ళకు కూడా డిప్యూటీ సీఎం కూడా ఏం తగ్గుతలేడు కదా. సీఎంకి ఏ ప్రోటోకాల్ అంటే నాకు ఆ ప్రోటోకాల్ అంటున్నాడు కదా. వాళ్ళు అట్లాంటి పరిస్థితులు ఉంటే మరి ఆయన ఆఫీస్ ఖర్చు ఎంతో తెలియదు. ఇక మిగతా మినిస్టర్ల ఆఫీసుల ఖర్చులు ఎంతో తెలియదు. అవన్నీ లెక్కలు తెలియవు. మరి అవన్నీ లెక్క కలిస్తే ఒక సీఎం ఆఫీస్ ఖర్చు ఇంత ఉందంటే మిగతా వాళ్ళ ఖర్చు అంతా కలిసి సంవత్సరానికి 8 కోట్లు ఉండొచ్చు. బహుశా అందరు కలిసి 8 కోట్లు ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు. ఛాయలకు దానికి దీనికి. ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇయనకే కింద మీద పడతారు. చాలా ఇందిరమ్మ ఇండ్లు మధ్యలో ఆగిపోయినాయి, స్లాబ్ లెవెల్ ఆగిపోయినాయి, డబ్బులు లేక ఇయ్యక. దానికి 1.25 లక్షల రూల్స్. జనాలకే రూల్స్ ఉన్నాయి, వీళ్ళకి మాత్రం రూల్స్ లేవా? ప్లీజ్ సబ్స్క్రైబ్.